వచ్చిన రాదని కొందరు రాకూడదని కొందరు, ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి. సరే, ఇది యంగ్ ఇండియా కాబట్టి కాస్త 50% యూత్ ఉన్న దేశం కాబట్టి, ఆవేశము ఎక్కువ ఉన్న దేశం కాబట్టి కొట్టేయాలి అవతలోని అనే కాస్త ఉద్రిక్తత, కోపంతో, ఆగ్రహంతో ఊగిపోయిన యువ భారతదేశం ఇది. సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ వచ్చింది, దేశవ్యాప్తంగా అప్లాస్ వచ్చాయి ప్రభుత్వానికి. కానీ అంతటితో ఆగల, సింధూర్ కంటిన్యూ అవుతోంది. రక్షణ మంత్రి ఇందాకే చెప్పారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని. సో ఇది ఎక్కడి దాకా వెళుతోంది? రాదు అనుకుంటే వచ్చింది, నడుస్తోంది. సో వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్? ఒకటి, ఏ జ్యోతిషు చెప్పలేరు. నాకు జ్యోతిషం అంటే మంచి రెస్పెక్ట్ ఉన్నది, అది చెప్పాలి కదా మీకు. అదే యుద్ధం, నాకు జ్యోతిషం అవసరం, విశ్లేషణ చాలు. యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీ అనాలిసిస్ ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఏంటంటే ఎవరు ప్రిడిక్ట్ చేయలేం బీకే గారు. యుద్ధం స్టార్ట్ అవుతుందా లేదా అది ప్రిడిక్ట్ చేయలేం. యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎంతవరకు వెళ్తాదో మనం ప్రిడిక్ట్ చేయలేం. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ మన కర్నల్ గారికి, మేజర్ గారికి అందరికి తెలిసినవి. ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, ఎవరో ఒక ప్రధానమంత్రిని చంపారు. అది దాంతో అయిపోతుంది అనుకుంటే 4 సంవత్సరాలు ప్రపంచ యుద్ధం అయిపోయి 5 కోట్ల 10 కోట్ల మంది చచ్చిపోయారు. 4 సంవత్సరాలు. ఏ యుద్ధం స్టార్ట్ అయినా అది ఏ మూలకి వెళ్తాది, ఎవరెవరు వస్తారు దాంట్లోకి, ఎవరెవరు వార్నింగ్ చేస్తారు మనకు తెలియదు. ఇప్పుడు నిన్న సింధూర్ అయిపోయింది అనుకోగానే వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళు చాలా విశేషంగా చేసి, ఇప్పుడు ఫారెన్ సెక్రటరీ చెప్పాడు చాలా మందిని చంపేశారు అక్కడ, చాలా సీరియస్ గా సివిలియన్స్ వాళ్ళని పిల్లల్ని చంపేశారు కాబట్టి మేము రిటాలియేట్ అవుతున్నాం. మనం రిటాలియేట్ అవుతాం. ఇప్పుడు వాళ్ళు తప్పకుండా, నేను మిలిటరీ ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, నా అనుభవంతో వాళ్ళు కూడా రిటాలియేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుల్ స్టాక్, నేను మొదలు నేను చెప్పిన చైనీస్ వెపన్స్ ఉన్నాయి, చైనీస్ మిసైల్స్ ఉన్నాయి, చైనీస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు వాడుకుంటారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఎవరు చెప్పలే. ఆగాలంటే భారతదేశం ఆగితే ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు అంత అటాక్ చేసి, రిటర్న్ అటాక్ చేసి వాళ్ళు ప్లేన్లో పంపించలేకపోయినా అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ మన వీక్ పాయింట్. మన రైతులు, మన వాళ్ళు అందరూ 700 కిలోమీటర్లు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు అటాక్ చేస్తున్నారు ద ఫైరింగ్, షెల్లింగ్తో. అందువల్ల ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. అది నేను అనుకుంటున్నా, నిన్న అటాక్ అయిపోగానే ఇంక అయిపోయిందని సెలబ్రేషన్ అయి కరెక్ట్ కాదు. చాలా సీరియస్ మ్యాటర్. ఎవరు ఆప్ చేయలేం, ఎంతవరకు వెళ్తాదో చెప్పలే. రేపే ఆగిపోవచ్చు, ఇంకొన్ని దేశాలు. కానీ ఎక్కడ సెలబ్రేషన్లు ఎవరు చేయలేదు కదా, సెలబ్రేషన్లు ఏం చేయలేదు కదా. మనకు జరిగిన ఆ బాధ, ఆ నొప్పికి అక్కడ జరిగిన దాన్ని ఒక దాన్ని ఏమంటారు, ఒక ఊరటలాగా కొంత ఫీల్ అయ్యాం అంతే. అంత నుంచి సెలబ్రేషన్స్, కేకులు కట్ చేసుకోవడాలు అవేం చేయలేదే. మీరు అన్నది చాలా దేశం అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు పాకిస్తాన్ తో. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏడిపిస్తున్నారు ప్రతి విషయంలో. ఆఖరికి ఇందాల్సిన నీళ్ళలో కూడా వాడు కోర్టుకి వెళ్ళి మనం ఇస్తున్నాం, మీరు డ్యామ్ కట్టవద్దు, ఇది కట్టవద్దు. ప్రతి విషయంలో ఒక నీడలాగా, పేడ నీడలాగా మళ్ళీ వినిపిస్తున్నారు ప్రతి విషయం. వాళ్ళ ఫారెన్ పాలసీ ఏంటి అన్నిటికీ ఇంకా దానికి ఏం డౌట్ లేదు. విసుకొచ్చింది, ఏదో చేయాలి, ఇంకా దీంతో అయిపోవాలి. వార్ టు ఎండ్ వార్స్, యుద్ధం చేసి యుద్ధాలని అందరికి ఫీలింగ్ ఉన్నది. నాకున్నది, మీకుంటది, అందరికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం ముందరికి వెళ్ళకుండా చేస్తే వెనకాల చైనా ఉన్నది, అది మీరు మర్చిపోవద్దు. పాకిస్తాన్ చైనా ఆగమంటే ఆగిపోతుందని నా వ్యూ. చైనాకి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటుంది, కొంచెం లోతుగా వెళ్ళొచ్చా, భారతదేశానికి కొంచెం దింపొచ్చా. పాకిస్తాన్ అటాక్ చేస్తూ ఉంటే భారతదేశం ఏం చేస్తుంది, అవన్నీ ఉంటాయి, వాళ్ళకి వ్యూహాలు ఉంటాయి. అది ఆగిపోయావు, వాళ్ళు ప్లేన్ వెళ్ళి అటాక్ చేసినట్టు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఇది ఎలాగా అన్రావెల్ అవుతుంది, రోజు రోజుకి ఏమవుతుంది, దీంతో ఆగుతుందా ఆగదా, ఇవన్నీ మనకు బయటకు వస్తాయి. ఇవాళ సాయంకాలం, రేపు, ఇవాళ రాత్రి, రేపు క్రిటికల్. సో దేర్ఫోర్ ఇది ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. నా వ్యూ ఏంటంటే ఇది ఆగితే మంచిది. మనం చేయవలసిన పాయింట్ చేసాం, మనం అనుకున్న చేసాం, నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి. ఆగితే మంచిదే, నో డౌట్, అందులో సందేహమే లేదు. యుద్ధము ఆగితే మంచిదే, యుద్ధం జరగకూడదు మంచిదే, కరెక్టే. కానీ ఎప్పుడు ఆగాలి? సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాత ఆగాలి. ఆ సమస్య ఏంటి? ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం ఆగాలంటే అయితే ఉగ్రవాదులు ఒక్కడు కూడా లేకుండా అందరూ భూస్థాపితం అయిపోవాలి, లేదా పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి తనంతట తానుగా ఉగ్రవాద శిబిరాలు లేకుండా ప్రపంచం ముందు చూపించాలి. అది అయితేనే ఇది ఆగాలి. అదర్వైజ్ ఇక ఇది రావణ కాష్టంలాగా 2 దేశాల మధ్య రగులుతూనే ఉంటుంది, మన శరీరం రక్తం కారు